సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఓ ప్రైవేటు ఉద్యోగి నుంచి 66,75,000 రూపాయలు దోచేశారు సైబర్ నేరస్తులు. స్టాక్ మార్కెట్లో స్వల్ప పెట్టుబడితో అత్యధిక లాభాలని యూట్యూబ్లో ఉన్న లింక్ను క్లిక్ చేసిన బాధితుడు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత నెల రోజుల పాటు పెట్టుబడి పెడుతూ వచ్చాడు. కానీ లాభాలు అతని ఖాతాలో జమ కాలేదు. దీంతో లాభాలు ఇవ్వాలని అడిగాడు. ఎన్నిసార్లు డిమాండ్ చేసినా అవతల నుంచి ఎవరూ స్పందించకపోవడంతో సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోయానని గ్రహించాడు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత పటాన్చెరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. ప్రైవేట్ ఎంప్లాయీ నుంచి 66 లక్షలు కాజేసిన సైబర్ క్రిమినల్స్ను పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కామారెడ్డి అశోక్ నగర్ కాలనీలో నివాసం ఉండే చిలుక నవీన్ ఎంఎస్ఎన్ కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న సుంచు ప్రవీణ్ తనకు తెలిసిన వారు చాలామంది ఉన్నారని, ప్రభుత్వ విభాగాల్లో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నవీన్ను నమ్మించాడు. నవీన్, అతని భార్య జ్యోతితో పాటు వారి స్నేహితులు, బంధువులు మొత్తం 15 మంది నుంచి 8,45,000 రూపాయలు వసూలు చేశాడు ప్రవీణ్. నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు గత నెల 22న పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు నిందితుడు ప్రవీణ్ను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. విలాసాలకు అలవాటు పడ్డ ప్రవీణ్ ఈజీ మనీ కోసం మోసాలకు పాల్పడి కటకటాల పాలయ్యాడు. నిజామాబాద్లో పోలీసుల పేరుతో రెచ్చిపోతున్నారు సైబర్ క్రిమినల్స్. పోలీసుల డీపీ వాడుకుని అమాయకులకు బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన కుటుంబ సభ్యులు, ఉన్నత చదువులకు ఇతర ప్రాంతాలకు వెళ్లిన కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. గంజాయి, డ్రగ్స్ కేసుల్లో మీ పిల్లలు పట్టుబడ్డారని ఫోన్లు చేస్తున్నారు. వారిని విడిపించాలంటే డబ్బులు పంపాలని డిమాండ్ చేస్తున్నారు. వారం వ్యవధిలో ఇలా 10 మందికి టోకరా వేశారు. నిజామాబాద్ జిల్లాలో పోలీసుల పేరుతో ఫోన్ కాల్స్, బెదిరింపులు ఎక్కువ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసుల పేరుతో ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తే ఎవరూ స్పందించవద్దని కోరారు నిజామాబాద్ సిపి కల్మేశ్వర్.